ఈ వీడియోలో మాట్లాడుకోబోయే ట్రైలర్ రివ్యూ వచ్చేసి 'జననాయగన్' అంటే తెలుగులో 'జననాయకుడు' అని. విజయ్ దళపతి గారు మెయిన్ రోల్‌లో నటించిన ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ గురించి మనం మాట్లాడుకోవాల్సొస్తే, ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా వచ్చే ఒకే ఒక్క డౌట్ అండ్ అలాగే క్లారిటీ పరంగా చెప్పాల్సొస్తే, ఈ మూవీ మన బాలయ్య బాబు గారి 'భగవత్ కేసరి' మూవీని రీమేక్ చేశారు. మక్కీకి మక్కీ దించేశారు అనే ఫీలింగ్ అయితే కలిగిద్ది. అయినప్పటికీ ట్రైలర్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఇక ట్రైలర్ పరంగా చెప్పుకోవాల్సి వస్తే, ఫస్ట్ మన విజయ్ దళపతి గారు అండ్ అలాగే మమితా బైజు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఓకే, రొటీన్ అండ్ అలాగే మనకు తెలిసినవే. బట్ బాబీ డియోల్ గారిని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా ఈ మూవీని ఒక బిగ్ స్కేల్ లో ప్రజెంట్ చేయబోతున్నారనే ఫీలింగ్ అయితే కలిగింది. అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు సోసోగా ఉంది. అంటే ఆయన కొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుండేది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పూజా హెగ్డే గారు ఆల్రెడీ హీరోయిన్, మమితా బైజు గారు ఉన్నారు, సునీల్ గారు అండ్ అలాగే ప్రియమణి గారు, ప్రకాష్ రాజ్ గారు. సో ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ని పెట్టారు. మరి ఈ మూవీని ఎంత గ్రాండ్ గా ప్రజెంట్ చేస్తారనేది చూడాలన్నమాట. బట్ సో తెలిసిన స్టోరీ కాబట్టి ఒక రొటీన్ గా తీసుకెళ్తారా, లేకపోతే ఈ మూవీని ఒక కొత్తగా ప్రజెంట్ చేస్తారనేది చూడాలన్నమాట. అయినప్పటికీ ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పరంగా మనం చెప్పుకోవాల్సి వస్తే, సో ఇదేంటి భగవత్ కేసరి మూవీ స్టోరీకి సంబంధించింది కాబట్టి, సో భగవత్ కేసరిలో మన బాలయ్య బాబు గారి రోల్లో విజయ్ దళపతి గారు, శ్రీలీల రోల్లో మమితా బైజు గారు. సో మన విజయ్ దళపతి గారు పోలీసు. ఆయన ఏంటి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మమితా బైజుని తన కూతురుగా ఓన్ చేసుకొని తన కూతురుని పెంచుతాడు. పెంచి తనని ఆర్మీలో జాయిన్ చేయాలనుకుంటాడు. బట్ మమితా బైజుకి తనకి ఆల్రెడీ తెలిసిందే, తనకి ఏదో ఒక ఫియర్ ఉండిద్ది, ప్రాబ్లం ఉండిద్ది. ఆ విధంగానే స్టోరీ వెళ్ళిపోతున్నప్పుడు సో మమితా బైజుని ఒక ప్రాబ్లం లో ఇరికిస్తారు. ఆ ప్రాబ్లం నుంచి మమితా బైజుని మన విజయ్ దళపతి కాపాడే క్రమంలో సో ఇండియాకి ఒక పెద్ద ప్రమాదం రాబోతుంది. అది కూడా ఈ మూవీలో విలన్ బాబీ డియోల్ వల్ల రాబోతుంది. అండ్ అలాగే ఆ విలన్ కి పొలిటికల్ లీడర్స్ సపోర్ట్ ఉంది. సో దీని వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న మన విజయ్ తనకంటూ ఒక కొత్త పార్టీ క్రియేట్ చేసి అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, రాజకీయ నాయకుడు ప్రజలకు ఎలా సపోర్ట్ చేయాలి, ప్రజలకి అండగా ఎలా నిలబడాలి, ఇలాంటి పాయింట్ల మీదే ముఖ్యంగా మన విలన్ నుంచి అండ్ అలాగే పొలిటీషియన్స్ నుంచి మన విజయ్ మన ప్రజల్ని ఎలా కాపాడి జననాయకుడు ఎలా అయ్యాడు, ఈ పాయింట్ మీద స్టోరీ ఉండబోతుందని ఫీలింగ్ నాకైతే కలిగింది అనమాట. ఫస్ట్ స్టోరీ అయితే మక్కీకి దింపేశాడు. బట్ ఇక్కడ ఏంటి, బాలయ్య బాబు గారికి అండ్ అలాగే శ్రీలీలకి వీళ్ళిద్దరి మధ్య ఒక ఏజ్ డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది. మరి విజయ్ దళపతి గారికి మమితా బైజు గారికి వీళ్ళిద్దరి మధ్య ఆ ఏజ్ డిఫరెన్స్ కనపడతలేదు. ఫాదర్ అండ్ అలాగే డాటర్ అనే ఎమోషన్ అనేది వర్కౌట్ అయిద్దా లేదా అనేది చూడాలన్నమాట. ఓవరాల్ గా మూవీలో ఒక 2 స్టోరీలు అయితే ఉండబోతుంది. సో అవి ఏంటి అంటే, సో మన హీరో యొక్క స్టోరీ వచ్చేసి మన బాలయ్య బాబు గారి భగవత్ కేసరి స్టోరీ. ఓకే, మరో స్టోరీ ఏంటి, విజయ్ దళపతి గారు ఆల్రెడీ తమిళనాడులో పార్టీ పెట్టి పొలిటికల్ గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఆయన పొలిటికల్ కెరియర్ కి ఉపయోగపడేలాగా, సో తన పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేసేలాగా ఒక పొలిటికల్ స్టోరీని కూడా యాడ్ చేసి ఆ పొలిటికల్ స్టోరీని ఈ భగవత్ కేసరి స్టోరీని మిక్స్ చేసి ఈ జననాయకుడు స్టోరీ ఉండబోతుందని ట్రైలర్ పరంగా నేను గెస్ చేశాను అనమాట. ఫస్ట్ ఈ మూవీకి సంబంధించి ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా మంది అంటే రూమర్స్ అవనండి లేకపోతే కమెంట్స్ కూడా చేస్తున్నారు అనమాట, ఈ మూవీ మన బాలయ్య బాబు గారి భగవత్ కేసరి మూవీలా ఉంది అని. బట్ రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్ లో ఈ మూవీ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ భగవత్ కేసరి మూవీకి రీమేక్ కాదు, ఇది ఒక సపరేట్ మూవీ అని చెప్పి ట్రైలర్ రిలీజ్ చేసి భగవత్ కేసరిలో ఉన్నది ఉన్నట్టుగా దించేసి మరి ఈ మూవీని రీమేక్ కాదు అని వీళ్ళు ఏ ధైర్యంతో చెప్పారని ఒక క్వశ్చన్ నాలో రేజ్ అయింది. సో ఒకవేళ వీళ్ళు రీమేక్ చేశారే అనుకుందాం. బట్ సో ట్రైలర్ పరంగా సో ఇది ఒక రీమేక్ కాదు అని ఏదో విధంగా కన్విన్స్ చేసి ఆడియన్స్ థియేటర్ వరకు రప్పించుంటే బాగుండేది అనమాట. బట్ ట్రైలర్ లోనే సింపుల్ గా తెలిసిపోతుంది ఇది ఒక రీమేక్ మూవీ అని. మరి అలాంటప్పుడు మరి ఓపెనింగ్స్ అనేవి ఉంటాయా అనేది చూడాలన్నమాట. అయినప్పటికీ తమిళనాడులో ఈ మూవీకి ఎలాంటి దోకాయ తెలియదు. ఎందుకంటే సో విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ కాబట్టి ఈ మూవీకి తమిళనాడులో ఒక భారీ క్రేజ్ అయితే ఉంది. తమిళనాడులో ఈ మూవీకి అయితే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మన తెలుగులోనే ఈ మూవీకి నాకు పెద్ద డౌట్ అనమాట. ఎందుకంటే భగవత్ కేసరి ఆల్రెడీ మనం చూసేసాం, పైగా రాజాసాబ్ లాంటి ఒక మూవీ రాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక రీమేక్ అండ్ అలాగే తమిళ డబ్బుడు మూవీ వస్తే మరి మన తెలుగు ఆడియన్స్ ఈ మూవీని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలన్నమాట. నాకైతే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు లేవని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ అలాగే ఇది మన విజయ్ దళపతి గారి లాస్ట్ మూవీ అంటున్నారే గానీ చాలా మంది హీరోలు సో హీరో నుంచి పొలిటికల్ టర్న్ తీసుకొని
సో పొలిటికల్ పరంగా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ బ్యాక్ టు యాక్టింగ్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరూ చేస్తున్నారన్నమాట. మరి విజయ్ గారి కెరియర్ అనేది ఎలా వెళ్ళబోతుంది అనేది చూడాలన్నమాట. ఈ మూవీలో విజయ్ దళపతి గారిని ఒక ఓవర్ మాస్ లెవెల్లో ప్రజెంట్ చేస్తారు. అండ్ అలాగే మరోవైపు ఒక ఫాదర్ సెంటిమెంట్ ను వర్కౌట్ చేస్తూ పొలిటికల్ గా లీడర్ ఎలా ఉండబోతున్నాడు, అండ్ అలాగే మన విజయ్ దళపతి గారి పొలిటికల్ పార్టీకి ఉపయోగపడేలాగా ఈ మూవీ ఉండబోతుందని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా మీరు ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ పరంగా మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా నా వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.